టీఎస్ వెబ్సైట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గౌడ్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి విడుదల చేశారు. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్లో 89.66% ఉత్తీర్ణత సాధించగా, ఇందులో అమ్మాయిలలో 90.18%, అబ్బాయిలు 88.25% ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలకు 91,633 మంది విద్యార్థులు హాజరు కాగా, 82,163 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్లో టాప్ 10లో 3 అమ్మాయిలు నిలిచారు. MSET అనేవాళ్ళం. దిస్ ఇస్ ఫస్ట్ టైం వీఆర్ కాలింగ్ EPSET బికాజ్ మెడికల్ నీట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి. సో ఈ ఇయరే మనం దీని జీవో మార్చి MSET హెస్ బికమ్ EPSET. సో ఫస్ట్ EPSET టు బి రిలీజ్డ్ రిజల్ట్స్ ఇప్పుడు పెట్టుకున్నాం. సో 21 ఫిబ్రవరి రోజు మనం నోటిఫికేషన్ ఇచ్చి 134 సెంటర్స్ తెలంగాణలోను, 31 సెంటర్లు ఆంధ్రప్రదేశ్లోను, బికాస్ కంబైన్డ్ అడ్మిషన్ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం వరకు. సో 34 సెంటర్స్ అక్కడ, 31 సెంటర్స్ అక్కడ కూడా పెట్టాం. 134 తెలంగాణ, 31 ఆంధ్ర. సో అగ్రికల్చర్, ఫార్మసీ ఏమో 7th to 8th అగ్రికల్చర్, ఫార్మసీ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. సో దీంట్లో 81,379 మంది తెలంగాణలోను, 10,254 మంది ఆంధ్రలోనూ రాశారు. టోటల్ 91.24% అటెండెన్స్ అయింది. అంటే కొంతమంది రిజిస్టర్ చేసుకొని రాయని వాళ్ళు ఒక 9% ఉన్నారు. అట్లాగే ఇంజనీరింగ్ స్ట్రీమ్లోనేమో 1,95,729 మంది ఎగ్జామ్స్ రాశారు. 94.45% వాళ్ళ ఆన్సర్ అంటే అటెండ్ అయ్యారు. సో తెలంగాణలో 1,95,729, ఆంధ్రలోనేమో 44,889 ఆంధ్ర నుండి. సో ఈ సెంటర్స్లో ఓవరాల్గా 93.54% అటెండెన్స్తో ఈ ఎగ్జామ్స్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఏమో 9th to 11th జరిగింది. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ ఏమో 7th to 8th జరిగింది. కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నాం. ఈరోజు స్టార్ట్ అయింది ఎగ్జామ్స్. మనం ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నాం. నా రిజల్ట్స్ కూడా ఈరోజు మనం ఇస్తున్నాం. ఇది ఫస్ట్ EPSET. ఇంతకుముందు అంటే MSET అనేవాళ్ళం. దిస్ ఇస్ ఫస్ట్ టైం వీఆర్ కాలింగ్ EPSET బికాజ్ మెడికల్ నీట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి. సో ఈ ఇయరే మనం దీని జీవో మార్చి MSET హెస్ బికమ్ EPSET. సో ఫస్ట్ EPSET టు బి రిలీజ్డ్ రిజల్ట్స్ ఇప్పుడు పెట్టుకున్నాం. సో 21 ఫిబ్రవరి రోజు మనం నోటిఫికేషన్ ఇచ్చి 134 సెంటర్స్ తెలంగాణలోను, 31 సెంటర్లు ఆంధ్రప్రదేశ్లోను, బికాస్ కంబైన్డ్ అడ్మిషన్ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం వరకు. సో 34 సెంటర్స్ అక్కడ, 31 సెంటర్స్ అక్కడ కూడా పెట్టాం. 134 తెలంగాణ, 31 ఆంధ్ర.